నాకు ఒక విషయంని క్లారిఫై చేయండి భయ. నేను తమిళ పెట్టాను చూడండి, తమిళ చూసి ఈ వీడియో ఓపెన్ చేస్తే వాళ్ళందరికి ఒకటే అడుగుతున్నాను, ఈ ఇద్దరు కాంబోలో ఒక ఫిలిం ఎలా ఉంటది, ఒక యాక్షన్ పార్ట్ టైప్ ఆఫ్ ఫిలిం అని నేను అడుగుతున్నాను మీకు. సో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సరే ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతుంది. మన నాగశౌర్య గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే, ఒక లక్షణ ఫిలిం వచ్చింది, అది ఎప్పుడో వచ్చింది. ఆ ఫిలిం లో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ సిక్స్ ప్యాక్స్ కానీ ఒక రేంజ్ లో ఉంది, ఫుల్ హెయిర్ లో అదంతా. ఇటు ఆపోజిట్ గా మన సందీప్ కిషన్ అన్న కూడా ఫుల్ బాడీలో ఆ సిక్స్ ప్యాక్స్ ఉంటది మన సందీప్ అన్న. కానీ ఇక్కడ చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరికి ఎటువంటి మూవీస్ అంటే ఇప్పుడు వచ్చిన ఏ ఫిలిమ్స్ కూడా ఒక నార్మల్ ఇష్లో అయితే ఆడాయి, మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ వీళ్ళిద్దరిలో ఒక ఫిలిం వస్తే ఎలా ఉంటుంది నేను అనుకోని వీడియో తీస్తున్నాను. మాక్సిమం ఇది ఫ్యూచర్లో జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన సందీప్ కిషన్ అన్న గురించి మాట్లాడుకుంటే, క్యాప్టెన్ మిల్లర్ అనే సినిమా కానివచ్చు, రాయన్ అనే ఫిలిం కానీ, మన ధనుష్ గారితో సైడ్ క్యారెక్టర్లో తీశారు. ఓకే అన్నట్టు మనకు అనిపించింది మన సందీప్ కిషన్ అన్న. ఇప్పుడు మజాక్ అనే ఫిలింతో వస్తున్నాడు. బ్యాచులర్ అంతా మన సాంగ్ అయితే చాట్ బస్టర్ అవుతుంది. సో మూవీ కూడా ఒక మంచి హిట్ కావాలని అనుకుంటున్నా. ఓకే, ఇటు మన నాగశౌర్య గారి గురించి మాట్లాడుకుంటే, రంగబలి అనే సినిమా వచ్చింది 1 year ago. ఆ తర్వాత ఇంకా ఒక్క మూవీ కూడా రాలేదు. ఇక మన అప్కమింగ్ లో ఏమొస్తుందో, మనకి ఏమైనా అనౌన్స్ చేస్తారో తెలియదు, చూడాలి. సో ఇలా అయితే లైనప్స్ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు దాంట్లో ఒక మంచి మాసివ్ అంటే ఫిలింని కంపేర్ చేస్తామంటే, మార్కో ఫిలిం అన్నట్టు, మార్కో కానియచ్చు, కిల్ ఫిలిం ఉన్నది. కానీ అది ఒక లవ్ స్టోరీ బేస్లో, అటు ఎమోషనల్ బేస్తో, అటు కొంచెం ట్రైన్లో జరిగే సీన్స్ వైలెంట్గా కనెక్ట్ అయింది పబ్లిక్కి. సో ఇలాంటి జోనర్లో సంబంధించి, అంటే ఒక ఎనిమల్ ఫిలిం కంపేర్ చేసుకున్న ఇలాంటి జోనర్లు సంబంధించి ఒక మంచి అటు యాక్షన్ పార్ట్, ఒక ఎమోషనల్ టచ్తో ఇచ్చి వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూస్తే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది భయ. నిజం చెప్తున్నా, చాలా అవసరం ఉంటుంది. అలాంటి ఫిలిం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీళ్ళిద్దరు దాంట్లో, నేను చెప్తున్నాను. అండ్ వీళ్ళిద్దరు ఫిలింకి సంబంధించి నేను ఎప్పుడో గతంలో ఒక వీడియో తీసాను. ఆ వీడియోస్కి దగ్గర ఒక 100-200 వ్యూస్ వచ్చినాయి. మ్యాక్సిమం ఈ వీడియో కూడా అంతే రావచ్చు అనుకుంటున్నాను. అది ఓకే అది పక్కకు పెడితే ఇలా చెప్తున్నా భయ్య. ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ అన్న వీడియోస్ కానివచ్చు, పుష్ప అనే ఫిలిం కానివచ్చు, ఇలాంటి మన అల్లు అర్జున్ టాప్ హీరోస్ చూస్తుండ్రు. అప్పుడప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ కూడా చూడాలి భయ్య. మన సందీప్ కిషన్ నాకు నార్మల్ గా అంటే ఊరు పేరు భైరవకన్ అన్న ఫిలిం అది ఒకే అనిపించినట్టు ఆడింది. సాంగ్స్ కూడా చాలా బాగుండే. కానీ ఇటు మన నాగశౌర్య గారికి ఎటువంటి హిట్స్ లేవు, నార్మల్గా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరు ఫ్రేమ్లో ఎలా ఉండాలంటే, ఆ యాక్షన్ పార్ట్ చాలా వైలెంట్గా తీయడము. అంటే ఇప్పుడు మార్కో ఫిలిం చూసారు, దాంట్లో ఎలా ఇప్పుడు ఫుల్ ఎంటైర్గా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు మొత్తము ఆ ఒక చంపుకోవడము, ఆ సీన్స్ అలాంటివి ఉంటే అసలు మూవీ అనేది ఏంటి బాబు మొత్తం దారుణంగా వైలెంట్ ఉంది అన్నట్టు అంటారు. కానీ ఆ సెకండ్ హాఫ్లో యాడ్ చేసిన ఎమోషనల్ టచ్ తర్వాత కూడా ఆ మార్కో క్యారెక్టర్ అనేది ఇలా ఉంటుందని చూపెట్టడం అనేది అక్కడ అందరికి కనెక్ట్ అయింది. ఆబ్వియస్గా చాలామందికి అలానే కనెక్ట్ అయిందచ్చు. అండ్ స్టోరీ మొత్తం చెప్తున్నా ఎందుకు బ్రో అంటే, మూవీ వచ్చి ఎప్పుడో ఓటీటీలో కూడా వచ్చేసింది. దట్స్ వై ఐఎమ్ రివీలింగ్ ది స్టోరీ భయ, అది చెప్తున్నా. ఈ ఫిలింలో కూడా అంటే ఇలాంటి ఒక ఫిలింలో ఇలా ఉన్నప్పుడు, ఇక్కడ మన నాగశౌర్య గారు అండ్ ప్లస్ మన సందీప్ కిషన్ అన్న ఇద్దరిని కలిపి స్టార్టింగ్ లో ఒక ఫ్రెండ్స్ లాగానో, లేకపోతే ట్విన్స్ లాగానో, అంటే బ్రదర్స్ లాగానో, లేకపోతే ఎలానో తీసుకొచ్చి ఒక నార్మల్ స్టార్ట్ చేసి వీళ్ళిద్దరికి ఒక గొడవ ఉండి, ఆ విలన్స్ వచ్చిన తర్వాత ఒక చంపుకోవడం అనేది, ఇలాంటి ఒక జోన్ టైప్ లో కానివచ్చు. లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉండి మన ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే విలన్స్ ని చంపడానికి ఇలా ఒక జోన్ కానివచ్చు. సో ఇలా ఏదైనా డిజైన్ చేసుకుని చాలా గట్టిగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని ఒక ఫ్రేమ్లో చూపెడితే మూవీ ఎక్కడికి వెళ్ళిపోతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మరి ఇది ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుందో మన పక్కకు పెట్టండి. ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఒక మంచి హిట్ పడితే వీళ్ళు కూడా ఒక రేంజ్ వెళ్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఇదన్నట్టు నా మాటలు. నేను ఒకటే చెప్తున్నా భయ్య, ఈ వీడియోలో నేను ఇమాజినేషన్ చేసుకొని జస్ట్ ఇలా ఉంటే బాగుంటుందా ఉండదని మీకు అడగడానికి మాత్రమే వీడియో తీసాను. ఇది ఎటువంటి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఫిలిమ్స్లలో అంటే వీళ్ళు తీస్తున్నారు అలానేం కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. మరి ఎక్కువ లెంత్ అయినా కూడా మీకు కనెక్ట్ కాకపోవచ్చు, మీకు ఇనబుద్ధి కూడా కాకపోవచ్చు. ఇదన్నట్టు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మరి మీకు ఎలా అనిపించింది మరి వీడియో అనేది కామెంట్ చేయండి మరి.